మనకి ఏంటంటే బంగారం ధర అప్ అండ్ డౌన్స్ అవుతుంది అంటే మన డాలర్ పెరిగితే మనకి డిఫరెన్స్ తెలుస్తుంది. అలాగే షేర్ మార్కెట్ అంటే అక్కడ ట్రేడింగ్ చూస్తాం. అసలు రియల్ ఎస్టేట్ పడిపోయింది అంటారు, లేకపోతే రియల్ ఎస్టేట్ పెరిగింది అంటారు. అసలు ఇది ఎలా మనం కన్సిడర్ చేస్తాం? ఇది కూడా వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్గా రియల్ ఎస్టేట్లో మార్కెట్ పడిపోయింది అనగానే పడిపోయింది అనేది ప్రచారం ఉంటుంది. అవును, దానికి పడిపోయింది అనటానికి కొన్ని ఫీచర్స్ ఉంటాయి. అది మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఫీచర్ ఏం ఫీచర్స్ ఉంటాయి అంటే, ఫస్ట్ ఏంటంటే కొనుగోలుదారులు ఏదైతే ఉంటుందో వాళ్ళు ఆగుతారు కొనటానికి. ఒకటి ఇది ఫస్ట్ ఇదనమాట. వేరియస్ రీజన్స్ అనుకోండి, అంటే ఇంకా రేట్లు తగ్గుతాయి ఇవి అని చెప్పేసి ఆగుతారు. ఇదొక ఇండికేషన్, మెయిన్ ఇండికేషన్ ఇదే. సో ఇదొక లక్షణంగా తీసుకోవచ్చు. అట్లానే బిల్డర్స్ రకరకాల అట్రాక్షన్ యాడ్ చేస్తారు. కార్ ఫ్రీ అని అదని ఇదని యాడ్ చేస్తారు. అట్లానే ఇంతకుముందు 2 నెలల్లో పేమెంట్ చేయాలనే వాళ్ళు ఒక 4 నెలలు టైం ఇవ్వటం బిల్డర్స్, ఇది చేస్తారు బిల్డర్స్. అలానే దీస్ ఆర్ ఆల్ ద సిమ్టమ్స్ అనమాట. అట్లానే మీరు జనరల్గా కొనుక్కునేటప్పుడు మనకు పేమెంట్ ఆప్షన్ ఉంటుంది. భూమ్ మార్కెట్ బాగున్నప్పుడు 1 మంత్ 1.5 మంత్ కంటే ఎవరు రిజిస్ట్రేషన్. ఇప్పుడు ఏంటంటే 2 మంత్స్ కావాలన్నా 3 మంత్స్ కావాలన్నా ఇస్తారు. దీస్ ఆర్ ఆల్ ద ఫీచర్స్ అనమాట. అట్లానే కొనుక్కోవాలి అని మనం వెళ్ళి బిల్డర్తో కూర్చున్నప్పుడు జనరల్గా మనం ఏదైనా కొనుక్కోవాలన్నట్టే ఒక ఫస్ట్ డ్యూ డిలిజెన్స్ చేసుకుంటాం. ఏ ఏరియాలో కొంటే బాగుంటుంది, ఇతని దగ్గర ప్రాపర్టీ కొనొచ్చా లేదా. డ్యూ డిలిజెన్స్కి వీ నీడ్ సమ్ టైం. యాక్చువల్గా భూమి ఉన్నప్పుడు ఆ టైం దొరకదు మీకు. దే డోంట్ గివ్ టైం. నువ్వు వెళ్ళిపోతే ఇంకొకళ్ళు వస్తు కొనుక్కుంటారు. సో ఇప్పుడు ఆ టైం కూడా ఉంటుందన్నమాట. ఇవన్నీ ఫీచర్స్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కొంచెం స్తబ్దంగా ఉంది అనేది. నిజంగా చెప్పాలి అంటే ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు మనం ఏమనుకుంటాము, జనరల్గా ఒక ప్రాపర్టీ కొనాలన్నప్పుడు నేనేమనుకుంటాను, నా దగ్గర ఇంత బడ్జెట్ ఉంది, మిగతా బడ్జెట్ నేను అరేంజ్ చేసుకోవడానికి కొంచెం నాకు టైం కావాలి, కాబట్టి బిల్డర్తో మాట్లాడు, నాకు ఇంత టైం కావాలని అడుగుతాం. నెంబర్ 1. నెంబర్ 2 ఏంది, బార్గెనింగ్. మీరు 5,000 చెప్పారు కదా, నాకు 4,500కి ఇవ్వండి, లేదా 4,200కి ఇవ్వండి, నేను కొంటాను అని చెప్తాం. ఇది నెంబర్ 2. నెంబర్ 3 ఏంటంటే, నాకు కొంచెం డ్యూ డిలిజెన్స్ చేయడానికి టైం కావాలి, మీరే తీసుకోవాలని ఇక్కడ చాలా ఉన్నాయి కదా, నేను అన్నీ చూసుకుని తీసుకుంటాను, నాకు దానికి కూడా టైం కావాలి. దీస్ ఆర్ ఆల్ ప్రాపర్టీ కొనాలన్నప్పుడు ఇవన్నీ ప్రాసెస్ ఇదంతా అందరికీ. కానీ ఈ ప్రాసెస్ రియల్ ఎస్టేట్ బాగున్నప్పుడు ఛాన్స్ ఇవ్వదు. అంటే యూ నీడ్ టు కాంప్రమైజ్. ఎక్కడో ఒక చోట కాంప్రమైజ్ అవ్వాలి. టైం ఇవ్వడు, ఇమీడియట్ పే చేయాలి, నీ దగ్గర ఉన్నంత ఇచ్చేయాలి, మిగతాదేమో ఇంట్లో గోల్డ్ ఆ గోల్డ్ ఈ గోల్డ్ ఇది పెట్టి అప్పు చేసేపోతే తెచ్చి ఇచ్చేయాలి. టైం దొరకదు. లేకపోతే ఆప్షన్ ఉండదు మీకు. నాకు 5th ఫ్లోర్లో కావాలి, 5th ఫ్లోర్ లేదు, 1st ఫ్లోర్లోనే ఉంది. యూ డోంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్, యూ నీడ్ టు కాంప్రమైజ్. సో ఈ భూమి టైంలో ఏమో అన్ని కాంప్రమైజెస్ ఉంటాయి. భూమి లేనప్పుడు అన్ని అసలు కస్టమర్ ఏంటంటే అన్నీ కాంప్రమైజ్ అయ్యి భూమి ఉన్నప్పుడు కొంటాడు తప్పితే, భూమి లేనప్పుడు ఇలాంటి అన్ని ఆప్షన్స్ ఉన్నా కూడా తీసుకోడు. అదొక డిఫరెంట్ అనమాట. యాక్చువల్లీ దిస్ ఇస్ ద రైట్ టైం టు బై. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఇప్పుడు తీసుకుంటే నిజంగానే కొంచెం మార్కెట్ స్తబ్దంగా ఉన్నప్పుడు హీ విల్ బి హ్యాంగ్ ఆల్ ద ఆప్షన్స్. హీ కెన్ ప్రాసెస్, చక్కగా బిల్డర్తో మాట్లాడుకోవచ్చు, మళ్ళీ 10 సార్లు చూపించచ్చు సైట్ని, వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళని అంతా చూపించచ్చు. తర్వాత చుట్టుపక్కల అన్ని ప్రాపర్టీస్ విజిట్ చేసి ఏం కాదు, ఆయన ఏ ప్లాట్ మాట్లాడే అది అక్కడికి పోదు, చుట్టూ చూసుకోవచ్చు, ఏది బెటర్ డెసిషన్ తీసుకోవచ్చు, నా దగ్గర ఇంతే పేమెంట్ ఉందని చెప్పుకోవచ్చు. దిస్ ఇస్ ఎవ్రీథింగ్, దే విల్ బి హ్యాంగ్ ఓపెన్ ఆప్షన్స్ అనమాట. దిస్ ఇస్ ద రైట్ టైం టు బై. ఈ రోజు వరకు రియల్ ఎస్టేట్లో బాగుపడిన వాళ్ళలో ఈ టైంలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళే బాగుపడ్డారు. మీరు చూడండి, 2018లో మార్కెట్ వచ్చినప్పుడు ఎగ్దమైన రేట్లు పెరిగినాయి. 2018 తర్వాత మన తెలంగాణ అవన్నీ అయిపోయిన తర్వాత 2016లోను 17లో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో, 16-17లో అస్సలు మార్కెట్ బాగాలేదు. బికాజ్ ఒకప్పుడు తెలంగాణ సపరేట్ అయిపోయిన అదొకటి ఇది. తర్వాత నోట్ బంద్ 2016లో నవంబర్లో వచ్చింది. మార్కెట్ అంతా ఇది అయిపోయింది. బట్ కొంతమంది ఇలాగనే కొంచెం స్క్రూటినీ చేసుకొని కొనుక్కున్న వాళ్ళు 2018 తర్వాత ఎక్కడికో వెళ్ళిపోయారు. దిస్ ఈజ్ హిస్టరీ, క్లియర్ హిస్టరీ అనమాట. దట్ ఈస్ వాట్ మనం థింక్ అనమాట ఇది. సో దట్ ఈస్ ద, ఈ లక్షణాలు ఇలా ఉంటాయి యాక్చువల్గా. సో మార్కెట్ పడిపోయింది అని చెప్పి ఎంతసేపు మనం మాట్లాడుకున్నాం. అవునండి. అసలు మార్కెట్ పికప్ అయింది అని ఎట్లా ఫైన్ చేస్తాం? అది కూడా ఇప్పటివరకు మార్కెట్ పడిపోయిన యొక్క లక్షణాల గురించి మాట్లాడాను. ఎట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయి అనేది, దాన్ని ఎలా అడ్వాంటేజ్ తీసుకోవాలి బయర్స్ అనేది చెప్పాము. మార్కెట్ పికప్ అవుతుంది అనడానికి కూడా కొన్ని ఫీచర్స్ ఉంటాయి. హౌ టు ఫైండ్ దట్ ఐ విల్ టెల్ యూ. రియల్ ఎస్టేట్లో మార్కెట్ పడిపోవటం లేదా స్తబ్దంగా ఉండటం అనేది కామన్ ఫినామినీ అనే. మీకు 2008లో రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిపోయింది. 2006
7-5లో అద్భుతంగా ఉన్న మార్కెట్ 2008లో బాగా పడిపోయింది. ఎందుకు పడిపోయింది ఆ రీజన్స్ వేరు. తర్వాత మళ్ళీ 2 సార్లు మార్కెట్ ఆ రీజన్స్ వేరు, అది మళ్ళీ చెప్తాను ఎందుకు. ఆ రీజన్స్ ఏంటంటే ఈ ఐటీలో జాబ్స్ పోయినాయి, కొన్ని బ్యాంక్స్ యూఎస్లో కొన్ని బ్యాంక్స్ కొలాప్స్ అయినాయి. వాట్ ఆర్ డిఫరెంట్ రీజన్స్ వల్ల యూఎస్లో చాలామందికి జాబ్స్ పోయినాయి. ఐటీ అయితే అసలు కంప్లీట్ డెడ్, అందరూ లే ఆఫ్స్ లేకపోతే బెంచ్ మీదకి వచ్చారు. బ్యాంక్స్ లోన్లు ఇవ్వడం మానేసినాయి. బ్యాంక్ లోన్ ఎప్పుడు వస్తుంది, వెన్ యూ హ్యావ్ రీపేయింగ్ కెపాసిటీ దెన్ ఓన్లీ దే విల్ గివ్. సో బ్యాంక్స్ లోన్లు ఇవ్వడం మానేసేసి పిచ్చ రెసిషన్ నడిచింది. ఆ టైంలో ఆర్థిక మాంద్యం వచ్చింది, ఎవరి దగ్గర డబ్బులు లేవు. కొనుక్కున్న వాళ్ళు కూడా బిల్డర్లు ఫోన్ చేస్తే, బాబు నేను మీకు 30 లక్షలు ఇచ్చాను కదా, 15 లక్షలు ఇచ్చినా చాలు, మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి, మేము కొనుక్కోలేము. దిస్ ఇస్ వాట్ ఇట్ హ్యాపెన్ అనమాట. ఆ టైంలో ఉన్న మార్కెట్ పడిపోవటానికి గల కారణాలు అవి. అది 2008లో జరిగిన సిచ్యువేషన్. కాబట్టి 2008 తర్వాత మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా 2012 వరకు అన్ని కోలుకున్నాయి. మళ్ళీ ఎప్పుడు అదే పరిస్థితి ఉండదు, రెసిషన్ పోయింది, మళ్ళీ జాబ్స్ రావడం స్టార్ట్ అయినాయి, బ్యాంక్స్లో అన్నీ స్టార్ట్ అయినాయి 2018. కాబట్టి ఇట్ టేక్స్ 4 years అనమాట. 2008లో మార్కెట్, 2008 నుంచి 2012 ఇట్ టేక్స్ లాంగర్ టైం ఇది అవటానికి. 12 తర్వాత అంతా ఇట్లా కోలుకోవటం జరిగింది, మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. ఇట్ టేక్స్ 4 years ఆఫ్టర్ ఇదనమాట ఆ ఫీచర్స్కి. తర్వాత ఇంకోసారి ఈ తెలంగాణ ఇష్యూ వచ్చిన 2013-14 ఈ టైంలో మార్కెట్ మళ్ళీ కొలాప్స్. ఎందుకు కొలాప్స్ ఉంది, అప్పుడున్న రీజన్స్ వేరు. పీపుల్ హ్యావ్ మనీ. ఫస్ట్ సినారియోలో దే డోంట్ హ్యావ్ మనీ, సెకండ్ సినారియోలో దే హ్యావ్ మనీ. బట్ ఇది తెలంగాణ విడిపోయింది, మొత్తం తెలంగాణలో హైదరాబాద్లో ఇన్వెస్టర్స్ అంతా 90% ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళే. కాబట్టి ఒక ఫీలింగ్ వచ్చింది, ప్రాంతీయ భావం, ఇక్కడ డెవలప్ అవ్వదు, ఇక్కడ వేస్ట్, పెట్టలేము, ఆంధ్రాలో పెట్టుకుంటే బాగుంటుంది, అది పెట్టుకుంటే బాగుంటుంది, ఇట్లాగా రకరకాల థాట్ ప్రాసెస్తో పీపుల్ దే వెయిటెడ్ అనమాట టు ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్. చాలా వరకు అసలు ఇన్వెస్ట్మెంట్ ఆగిపోయింది. మళ్ళీ మీకు 2016లో నోట్ బంద్ వచ్చింది, 14 తర్వాత అప్పుడు కూడా కొంచెం, మళ్ళీ 17 దాకా 18లో మళ్ళీ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఊపందుకుంది. 2 yearsలోనే ఊపందుకుంది. దే హ్యావ్ మనీ. అప్పుడు గవర్నమెంట్ మారింది, గవర్నమెంట్ పాలసీస్ ఎలా ఉన్నాయి, తెలంగాణ ఇష్యూ వల్ల ఆంధ్ర వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారా లేదా, డబ్బులున్నా కూడా పాలసీస్ గురించి వెయిట్ చేశారు ఏమొస్తుంది అనేది. అంతకుముందు సినారీలో దే డోంట్ హ్యావ్ మనీ, ఇప్పుడు దే హ్యావ్ మనీ. ఇప్పుడు థర్డ్ రిసెషన్, అది థర్డ్ ఇదనమాట. ఇప్పుడు మనం ఎదుర్కొంటుంది 3వసారి రియల్ ఎస్టేట్ పడిపోవడం గురించి. అది ఇప్పుడు రీసెంట్గా లాస్ట్ ఇయర్ నుంచి. లాస్ట్ ఇయర్ అంటే అసెంబ్లీ ఎలక్షను, తర్వాత ఏమో సెంట్రల్ ఎలక్షను, కొత్త గవర్నమెంట్, ఈ పాలసీస్, తర్వాత రేవంత్ రెడ్డి గారు రాగానే కొన్ని డెవలప్మెంట్కి సంబంధించిన చేంజెస్, హై డ్రైవింగ్ వచ్చినాయి. ఇప్పుడు కూడా దే హ్యావ్ మనీ, డబ్బులు ఉన్నాయి, బట్ వెయిటింగ్ అనమాట, చేయాలా. ఎందుకంటే మేము అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చినప్పుడు గెట్ లాట్ మనీ కాల్స్ అనమాట, జస్ట్ ఎంక్వైరీ కాల్స్. దే హ్యావ్ మనీ, అది టైం వేస్ట్ చేసుకోరు కదా యాక్చువల్గా. సో మనీ ఉంది, బట్ ఒక చిన్న కన్ఫ్యూషన్, పెట్టాలా వద్దా అనేది. డెవలప్మెంట్ భూమి వస్తుంది అనడానికి ఇది ఒక ఇండికేషన్. అంటే ఇలాంటి ఎంక్వైరీస్ లేక పట్టించుకోకపోతే ఏముండదు. ఇప్పుడు మీరు కూడా రియల్ ఎస్టేట్ ధమ్ అనగానే 1,00,000 వ్యూస్ వస్తున్నాయి. పీపుల్ హ్యావ్ ఇంట్రెస్ట్. 1 hour అయినా చూస్తున్నారు, ½ an hour అయినా చూస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉంది, నా దగ్గర డబ్బులు ఉంటేనే చూస్తాను కదా, అదర్వైజ్ వై షుడ్ ఐ వేస్ట్ మై టైం. ఇప్పుడు అందరికీ టైం బిజీయే కదా. సో అదొక ఇండికేషన్. మీకు వ్యూస్ బాగా వస్తున్నాయి అనుకోండి, ధమాలైంది అన్నా కూడా వ్యూస్ బాగుంటే దేర్ ఈజ్ ఇండికేషన్ దట్ ఇన్ ఫ్యూచర్ దే మే ఇదనమాట. ఇదొకటి. రెండోది, హైదరాబాద్ హ్యాస్ ఇట్స్ ఓన్ పెక్యులారిటీ డెవలప్మెంట్. ఎవరు వచ్చినా కూడా డెవలప్మెంట్ ఆగడానికి లేదు. ఎందుకు, హైదరాబాద్ ఎంటైర్ తెలంగాణ రెవెన్యూలో 50% అండ్ అబోవ్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ హైదరాబాద్, దట్ టు ఫ్రమ్ మోస్ట్ ఆఫ్ ద ఇది రియల్ ఎస్టేట్ నుంచి వస్తుంది రెవెన్యూ. సో ఆ రెవెన్యూని కాపాడుకోవాలి, వర్కింగ్ క్యాపిటల్ కావాలంటే గవర్నమెంట్కి రియల్ ఎస్టేట్ని ఎప్పుడు పెంచి పోషించాల్సిందే. అట్లానే ఇంతకుముందే అమల్లో ఉన్న పథకాలు ఉంటాయి కదా, కంపెనీస్ అవన్నీ వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి మొత్తం. ఇంతకుముందు ఏది ఆగలేదు. ప్లానింగ్స్లో చేంజ్ అయినాయి కానీ ఆల్రెడీ వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. డెవలప్మెంట్, ఇఫ్ యూ గో టు ద సిటీ, నేను 3 yearsగా చూస్తున్న డెవలప్మెంట్స్ కంటిన్యూ అయిపోయి ఇప్పుడు అన్నీ మారిపోయినాయి మొత్తం. అంటే గవర్నమెంట్ వచ్చింది కదా అని చెప్పేసి ఆపుకోవాలి, అన్ని వర్క్స్ అయినాయి మొత్తం. ఇట్స్ గోయింగ్ ఆన్. ఇది ఒక ఇండికేషన్ మనం తీసుకోవచ్చు, మార్కెట్ వచ్చినప్పుడు బాగుంటుంది అనేది. తర్వాత ఇప్పుడు ఈ ప్రకటనలు ఏవైతే వస్తున్నాయో గవర్నమెంట్ నుంచి, అంటే పొలిటీషియన్స్ నుంచి వచ్చే వేరు, గవర్నమెంట్ డైరెక్టర్స్ వెళ్ళి చెప్పారు వాళ్ళ వేరు. డైరెక్టర్స్ ఇచ్చేటప్పుడు థరోగా ఇస్తారనమాట. ఇప్పుడు లెటెస్ట్ సీ దట్ మనం రైల్వే, ఈ మెట్రో రైల్వే డైరెక్టర్ చైర్మన్ ఉన్నారు, క్లియర్గా ఇండికేషన్ మొత్తం ఎక్కడెక్కడ మీకు మెట్రో ఎక్స్పాన్షన్ ఎక్కడ వస్తుంది, ఎన్ని కిలోమీటర్లు వస్తుంది, ఎన్ని స్టేషన్లు వస్తున్నాయి, ఒక్కో స్టేషన్లో ఎంతమందికి అకామిడేట్ చేయొచ్చు అనేది క్రిస్టల్ క్లియర్గా హీ గివ్ ద పూర్తి అనాలిసిస్ ఇచ్చారన్నమాట. సో అదొకటి. అట్లానే రీజనల్ లింక్ రోడ్కి సంబంధించి కూడా ఇప్పుడు ఫైనలైజేషన్
ఒక స్ట్రెచ్ అయితే రెడీ అయిపోయింది, ఇంకో స్ట్రెచ్ ఈజ్ గెటింగ్ రెడీ అనమాట. ఇదొకటి. అట్లానే ఫ్యూచర్ సిటీకి సంబంధించిన న్యూస్లు రావటమే కాదు, వర్క్స్ అవుతున్నాయి. ఫ్యూచర్ సిటీస్ వర్క్ ఇస్ అండర్ ద ప్రాసెస్. అట్లనే ఫ్యూచర్ సిటీ నుంచి మీకు రావిరాల ఔటర్ రింగ్ రోడ్కి ఒక కనెక్షన్ రోడ్ ఆ వరకు కూడా స్టార్ట్ అయింది. దీస్ ఆర్ ఆల్ ఇండికేషన్ ఫ్యూచర్ భూమి ఈజ్ కమింగ్ అని. అట్లానే మీకు రీజనల్ రింగ్ రోడ్ లోపు మెగా సిటీ అంటే మొత్తం ఉన్న 32-35 మున్సిపాలిటీస్ని హైదరాబాద్ హెచ్ఎండిలో కలపాలనేది ప్రపోజల్. ఇది కూడా ఎప్పటి నుంచి ఉంది. నో ఇట్ ఈస్ గెటింగ్ ఫైనలైజ్డ్ అనమాట. సో దీస్ ఆర్ ఆల్ ద న్యూస్. ఇవి మీకు 2-3 గెజిట్ నోటిఫికేషన్ వచ్చింది అంటే, వచ్చే వరకు మీకు టైం వచ్చింది అంటే ఇంకా మీకు ఓవర్ నైట్ అంతా చేంజ్ అయిపోతుంది. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వైజాగ్లో ఎప్పుడైతే క్యాపిటల్ అనౌన్స్ అయిందో అప్పటి వరకు ఏంటంటే అమరావతి రాజధాని, వైజాగ్ ఏం లేదు కన్ఫ్యూజన్లో ఉన్నారు. వైజాగ్ కాదు. ఎప్పుడైతే రాజధాని అన్నారో ఇమ్మీడియట్ గా మీకు కొన్ని వేల కోట్ల వ్యాపారం జరిగింది రియల్ ఎస్టేట్లో. ఆ టైంలో ఉన్న వెంచర్లో ఉన్న సౌత్ ఫేసింగ్లు, రోడ్డు సూలలు ఇక అన్ని మొత్తం పోయినాయి. అప్పటికి 3-4 ఏళ్ళ నుంచి వెయిటింగ్ లో ఉన్న రియల్టర్స్ అందరూ టక్కడక్కడ బయటపడిపోయారు మొత్తం. దట్ ఈస్ బూమ్. తర్వాత ఆలోచించుకుని ఫోన్ చేసరికి అది లేదు, ఇది ఉంది, ఈ రేట్ అయితే ఇస్తాం. దట్ ఈస్ కమింగ్ సూన్ అనమాట. ఏదన్నా 1-2 గెజిట్ నోటిఫికేషన్ వస్తే ఎంటైర్ సినారీ విల్ బి చేంజింగ్ యాక్చువల్లీ. సో ఎవరైతే ఇక్కడ ఉండాలనుకున్నారో హైదరాబాద్ బెస్ట్ లొకేషన్ అని అనుకున్న వాళ్ళైతే అది చక్కగా కొనుక్కుంటున్నారు, వెళ్తున్నారు. ఆ ఫిగర్స్ ఏదైతే మనం చెప్పుకుంటున్నాం అవే ఫిగర్స్ అనమాట.